ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టంలో కొన్ని కీలకమైన అంశాలు ఇప్పుడు చర్చించుకుందాం. మొదటిగా, ఈ చట్టం ఎటువంటి వివాదాలు లేని ఆస్తులకి ఏ విధంగా ప్రమాదకారిగా మారేదానికి అవకాశం ఉందో ఇప్పుడు చూద్దాం. అవి చూడాలంటే ముందు మనం గమనించాల్సిన సెక్షన్లు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి డిస్ప్యూట్ అంటే ఏమిటి చూద్దాం. డిస్ప్యూట్ అనే పదానికి నిర్వచనం ఎక్కడిచ్చారంటే సెక్షన్ 2(5) క్లాజ్ 5 సెక్షన్ 2 క్లాజ్ 5లో డిస్ప్యూట్ అనే పదానికి నిర్వచనం ఇచ్చారు. ఏంటి డిస్ప్యూట్ అంటే? డిస్ప్యూట్ ఇంక్లూడ్స్, సో ఇట్ ఈజ్ అన్ ఇంక్లూజివ్ డెఫినేషన్. ఇట్ ఈజ్ అన్ ఇంక్లూజివ్ డెఫినేషన్. It includes all types of objections. All types of objections or claims or litigations relating to title. So, title కి సంబంధించినటువంటి all disputes, objections, sorry, not dispute, all objections, claims, litigations, objections, claims, litigations to title or right or interest in respect of any immovable property. So, right or interest రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటే ఏంటో ఆల్రెడీ డెఫినేషన్ ఇచ్చారు, అది మనకు తెలుసు. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కూడా ఇంక్లూజివ్ డెఫినేషనే. ల్యాండ్, ఫ్లాట్ అన్నీ. ఇఫ్ యూ వాంట్ అది కూడా చూద్దాం. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటే ఏంటో. మీన్స్ ల్యాండ్, బిల్డింగ్స్, ఫ్లాట్స్ 2 క్లాజ్ 8లో ఉంది. ల్యాండ్, బిల్డింగ్స్, ఫ్లాట్లు, ఎనీ అదర్ ప్రిమిసిస్ అండ్ థింగ్స్ అటాచ్డ్ టు ది ఎర్త్. భూమికి సంబంధించిన అటాచ్ అయిన అన్ని. ఆర్ పర్మనెంట్లీ ఫాస్టెండ్ టు ఎనీథింగ్ విచ్ ఈజ్ అటాచ్డ్ టు ది ఎర్త్. సో శాశ్వతంగా కట్టింది, ఫాస్ట్ టైం చేసింది భూమికి. బట్ నాట్ స్టాండింగ్ టెంపర్, గ్రోయింగ్ గ్రాస్, సో ఇది టైటిల్. ఇప్పుడు ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించిన ఈ డిస్ప్యూట్ చూద్దాం. ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించిన పైన చెప్పుకున్న అబ్జెక్షన్స్, క్లెయిమ్స్, లిటిగేషన్స్ ఇవి ఎక్కడ రైజ్ చేసి ఉండాలి? raised legally before any judicial or administrative authority under any law. అంటే ఏంటి అర్థం? ఇప్పుడు పైవైతే ఇవన్నీ చెప్పుకున్నాము, ఇవన్నీ కూడా ఎక్కడ రైజ్ చేసి ఉండాలి? రైజ్డ్ లీగల్లీ, చట్టపరంగా చేసి ఉండాలి. బిఫోర్ ఎనీ జుడిషియల్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ అండర్ ఎనీ లా. సో ఏదైనా చట్టం ప్రకారం లీగల్గా ఏదైనా ఒక చట్టం క్రింద, చట్టం ప్రకారం లీగల్లీ డిస్ప్యూట్ జ్యుడిషియల్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ. సో ఇక్కడ కనుక రేజ్ చేసినటువంటి అన్ని అబ్జెక్షన్స్, క్లెయిమ్స్, లిటిగేషన్స్ వీటిని కలిపి డిస్ప్యూట్ అని అన్నారు. సో డిస్ప్యూట్ అంటే లీగల్గా అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ దగ్గర కానీ, జ్యుడిషియల్ అథారిటీ దగ్గర కానీ రైజ్ చేసి టైటిల్కి సంబంధించిన
అప్పుడు ఏమొస్తుంది ఈ డెఫినేషన్లో? ఆల్ టైటిల్ సూట్స్ either before civil court or any land revenue department or any minister as per other land laws and other laws. సో లీగల్గా ఏదో చేసిన అన్ని సూట్స్ ఇవి వస్తాయి. అది సెక్షన్ 2(5) డెఫినేషన్. ఇప్పుడు మనం సెక్షన్ 9 చూద్దాం. మనందరికీ తెలుసు సెక్షన్ 4 ప్రకారం నోటిఫికేషన్ ఇస్తే ఒక ల్యాండ్ టైటిల్ సిస్టమ్ని, టైటిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ని కనుక 4 ప్రకారం నోటిఫై చేస్తే 6 ప్రకారం రికార్డులు ప్రిపేర్ చేయాలి. సెక్షన్ 6 ప్రకారం రికార్డులు అంటే సర్వే కండక్ట్ చేయడం, టైటిల్ ఇవ్వటం, సర్వే కండక్ట్ చేసి టైటిలింగ్. మనకి 3 రకాలైనటువంటి రిజిస్టర్స్ చేస్తారు. రిజిస్టర్ ఆఫ్ టైటిల్, రిజిస్టర్ ఆఫ్, ఇది చెప్పేసి నీట్గా రాసుకున్నాను. సో 3 రకాలైనటువంటి చేస్తారు. ఏంటది? రిజిస్టర్ ఆఫ్ టైటిల్స్, రిజిస్టర్ ఆఫ్ డిస్ప్యూట్స్ అండ్ రిజిస్టర్ ఆఫ్ కోవెనెంట్స్ అండ్ ఛార్జెస్. 3 రకాలైన టైటిల్. రిజిస్టర్ ఆఫ్ టైటిల్స్ రిజిస్టర్ ఆఫ్ టైటిల్స్లో ఏం పెడతారు, ఏం ఎంట్రీ చేస్తారు? అన్డిస్ప్యూటెడ్ ప్రాపర్టీస్ని ఇందులో ఎంటర్ చేస్తారు యాజ్ పర్ సెక్షన్ 9. చూడండి సెక్షన్ 9 ఒకసారి ఏం చెప్తుందో చూడండి. The title registration officer shall determine and record the entry of title holder. The title registration officer shall determine and నిర్ధారించాలి and as well as enter చేయాలి. Record the entry. ఏం ఎంట్రీ చేయాలి? ఆఫ్ టైటిల్ హోల్డర్. ఏం ఎంట్రీ చేయాలి? టైటిల్ హోల్డర్ని ఎంట్రీ చేయాలి. టైటిల్ హోల్డర్ అంటే ఎవరు? డెఫినేషన్ కూడా ఇచ్చారు. టైటిల్ హోల్డర్ అంటే టైటిల్ హోల్డర్ ఆఫ్ ఏ ల్యాండ్ పార్సిల్ ఆర్ ప్రాపర్టీ. ల్యాండ్ పార్సిల్ కానీ ప్రాపర్టీకి సంబంధించిన టైటిల్ హోల్డర్ని ఎంట్రీ చేయాలి. దేంట్లో? 9 ప్రకారం దేంట్లో ఎంట్రీ చేయాలి? రిజిస్టర్ ఆఫ్ టైటిల్లో ఎంట్రీ చేయాలి. అది కూడా ఏ ప్రాపర్టీకి సంబంధించినవి? ఫర్ విచ్ నో డిస్ప్యూట్ ఈజ్ బ్రాట్ టు ది నోటీస్ ఇన్ రైటింగ్. సో అన్డిస్ప్యూటెడ్ ప్రాపర్టీ. No dispute is brought to the notice of. No dispute is brought to the notice of in writing. Notice in writing అంటే అన్డిస్ప్యూటెడ్ ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి టైటిల్ హోల్డర్ అంటే యజమాని అనుకోండి. మీకు డెఫినేషన్ పర్ఫెక్ట్గా కావాల్సిందే అంటే చూడండి. టైటిల్ హోల్డర్ అంటే ఎవరు? టైటిల్ 27 సెక్షన్ 2(27) ప్రకారం ద పర్సన్ ఇన్ హూమ్ ద టైటిల్ టు యాన్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ వెస్ట్స్. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ టైటిల్ ఎవరికైతే ఉందో అతను. సో అతని పేరుని 9 ప్రకారం రిజిస్టర్ ఆఫ్ టైటిల్స్లో ఎంటర్ చేస్తారు. ఇప్పుడు రిజిస్టర్ ఆఫ్ డిస్ప్యూట్స్లో ఏం ఎంటర్ చేస్తారు అంటే సెక్షన్ 10 చెప్తుంది. ఒకసారి చూడండి సెక్షన్ 10. వేర్ టైటిల్ టు ఏ ప్రాపర్టీ ఆర్ కోవానెంట్ ఇన్ ద నేచర్ ఆఫ్ ది ఈజ్మెంట్ రైట్ ఆర్ ఏ
condition which will have a bearing on the absoluteness of the title is disputed. So where title to a property is disputed, where covenant in the nature of the easement right is disputed, or where a condition so and so is disputed. సో టైటిల్ అనేది డిస్ప్యూట్ చేస్తే ఏం చేయాలి? ద TRO షల్ ఆర్డర్ ఫర్ ఎన్ ఎంట్రీ ఇన్ ద రిజిస్టర్ ఆఫ్ డిస్ప్యూట్. ఒకసారి టైటిల్ డిస్ప్యూట్ చేస్తే టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసరు రిజిస్టర్ ఆఫ్ డిస్ప్యూట్స్లో ఎంటర్ చేయాలి. దాంతోపాటు ఏం చేయాలి? అండ్ రిఫర్ ద కేస్ టు ది ల్యాండ్ టైటిలింగ్ అప్పీలేట్ ఆఫీసర్. దీన్ని ఏం చేయాలి? రిఫర్ చేయాలి. ఎవరికి చేయాలి? LTAO. దీనికోసం ఎవరైతే ల్యాండ్ టైటిలింగ్ అప్పీలేట్ ఆఫీసర్ ఉన్నాడో ఆయనకి రిఫర్ చేయాలి. చేసి మళ్ళీ దీన్ని మేక్ యాన్ ఎంట్రీ టు దట్ ఎఫెక్ట్ ఇన్ రిజిస్టర్ ఆఫ్ టైటిల్స్ ఆల్సో ఫర్ ఎనీ రిఫరెన్స్. సో దీన్ని ఇలా డిస్ప్యూట్ చేసామని మళ్ళీ రిజిస్టర్ ఆఫ్ టైటిల్స్లో కూడా దాన్ని రిఫరెన్స్ కోసం ఎంటర్ చేయాలి. సో ఇప్పుడు 2 రకాలైనటువంటి ప్రాపర్టీస్కి సంబంధించిన టైటిల్స్ని మనం చూసాం, రిజిస్టర్స్ని. ఏ డిస్ప్యూట్ లేనిది రిజిస్టర్ ఆఫ్ టైటిల్స్, డిస్ప్యూట్ ఉంటే రిజిస్టర్ ఆఫ్ డిస్ప్యూట్ పంపించాలి, ఎంటర్ చేయాలి, ప్లస్ LTAOకి పంపించాలి. సో ఇక్కడ డిస్ప్యూట్ అంటే ఏంటో కూడా మనం చూసాం. ఇప్పుడు LTAOకి రిఫర్ చేయాలి అన్నాడు. ఏం రిఫర్ చేయాలి? అండ్ రిఫర్ ద కేస్. ఇక్కడ కేసు అన్నాడు. ఏ కేసు? ద కేస్. ఏ కేసు అంటే డిస్ప్యూటు. ఏదైతే డిస్ప్యూట్ మనం చెప్పామో ఆ డిస్ప్యూట్ని రిఫర్ చేయాలి. రిఫర్ ద కేస్. ఆ కేసుని LTAOకి రిఫర్ చేయాలి. అంటే అర్థం ఏంటి? డిస్ప్యూటు. దీని అర్థం ఏంటో మళ్ళీ చూద్దాం. సెక్షన్ 14 కూడా చదివాక చూద్దాం. ఇప్పుడు సెక్షన్ 11లో కోవెనెంట్ అండ్ ఛార్జెస్కి సంబంధించిన రిజిస్టర్ని పెట్టారు. సో అది మనకి ఇప్పుడు ప్రస్తుతం అక్కర్లేదు, తీసేయండి. ఇప్పుడు సెక్షన్ 12 ఇప్పుడు 9, 10, 11 ప్రకారం 3 రిజిస్టర్లు రెడీ చేశారు. ఈ 3 రిజిస్టర్లు రెడీ చేసిన తర్వాత సెక్షన్ 12 ప్రకారం నోటిఫై చేస్తారు. ఇదిగో రికార్డ్ రెడీ అయిపోయింది, ఈ ప్రాపర్టీకి ఏమో ఏ డిస్ప్యూట్స్ లేవు, అందుకని ROTలో పెట్టాం, వీటికి డిస్ప్యూట్ ఉన్నాయి, RODలో పెట్టాం, దీంట్లో కోవెనెంట్స్ ఉన్నాయి, అందుకని ROCCలో పెట్టామని నోటిఫై చేస్తారు, పబ్లిక్కి చెప్తారు. ఇట్లా ఇప్పుడు అలా చెప్పిన దానివల్ల ఏంటి ఎఫెక్టు అంటే సెక్షన్ 13 చెప్పుద్ది. ఒకసారి సెక్షన్ 12 ప్రకారం నోటిఫై చేస్తే దాని ఎఫెక్ట్ ఏమిటి అనే విషయాన్ని సెక్షన్ 13 చెప్తుంది. ఏం చెప్తుంది సెక్షన్ 13 చూడండి. ద ఎంట్రీస్ ఇన్ రికార్డ్ ఆఫ్ టైటిల్స్ సో నోటిఫైడ్ అండర్ సెక్షన్ 12 shall be conclusive after expiry of 2 years from the date of such notification. అంటే రికార్డ్ ఆఫ్ టైటిల్ అంటే ఏంటి? ఇక్కడ మళ్ళీ మనం తెలుసుకోవాలి. ఇప్పుడు రిజిస్టర్ ఆఫ్ టైటిల్స్ చూసాం, రిజిస్టర్ ఆఫ్ డిస్ప్యూట్స్ చూసాం, రిజిస్టర్ ఆఫ్ కోవెనెంట్స్ అండ్ చార్జెస్ చూసాం. దెన్ వాట్ ఈజ్ రికార్డ్ ఆఫ్ టైటిల్స్? దానికి మళ్ళీ సెక్షన్లోకి వెళ్దాం. సెక్షన్ 2లో డెఫినేషన్ చెప్పారు. మనం ఊరికే ఎందుకు మాట్లాడుకోవటం, వాళ్ళ డెఫినేషన్స్ ప్రకారం చూద్దాం. సెక్షన్ 2లో రికార్డ్ ఆఫ్ టైటిల్స్ అంటే ఏంటి? రికార్డ్ ఆఫ్ టైటిల్స్ మీన్స్ అండ్ ఇంక్లూడ్స్ రిజిస్టర్ ఆఫ్ టైటిల్, రిజిస్టర్ ఆఫ్ డిస్ప్యూట్స్, రిజిస్టర్ ఆఫ్ చార్జెస్ అండ్ కోవెనెంట్స్ యాజ్ డిస్క్రైబ్డ్ అండర్ దిస్ యాక్ట్. సో రికార్డ్ ఆఫ్ టైటిల్ అంటే ఈ 3 వస్తాయి. ఇప్పుడు సెక్షన్ 13 ఏమంటది? రికార్డ్
రికార్డ్ ఆఫ్ టైటిల్స్ ఎంట్రీ చేస్తే ఆ ఎంట్రీస్ యొక్క ఎఫెక్ట్ ఏమిటి? ద ఎంట్రీస్ ఇన్ రికార్డ్ ఆఫ్ టైటిల్స్ సో నోటిఫైడ్ అండర్ సెక్షన్ 12 షల్ బి కంక్లూజివ్. ఇది కంక్లూజివ్ ఎప్పుడు? ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ 2 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ సచ్ నోటిఫికేషన్. అంటే సెక్షన్ 12 నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో అప్పటి నుంచి కంక్లూజివ్ అయిపోతుంది. అంటే టైటిల్ అయితే టైటిల్ కంక్లూజివ్ అయిపోతే, డిస్ప్యూట్ అయితే డిస్ప్యూట్ కంప్లీట్ అయిపోద్ది. ఆర్ఓసిసి అంటే ఆర్ఓసిసి. ఎప్పుడు కంక్లూజివ్ అవుద్ది? ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ 2 years. అంటే ఈ 2 years కూడా రికార్డ్ ఆఫ్ టైటిల్స్లో ఉన్నటువంటి అన్డిస్ప్యూటెడ్ ప్రాపర్టీ కూడా టైటిల్ కంక్లూజివ్ కాదు. దిస్ ఈజ్ 1. కాబట్టి డిస్ప్యూట్ ఉన్నది ఆర్ఓసిసి వదిలిపెట్టండి. మనం ఈ వీడియోలో డిస్ప్యూట్ లేని ప్రాపర్టీకి ఉన్న ప్రమాదం ఏంటనేది మాత్రమే చర్చిద్దాం. సో రికార్డ్ ఆఫ్ టైటిల్స్కి అంటే ఎప్పుడు 2 years యాజ్ అండ్ ఇఫ్ మాడిఫైడ్ బై అన్ ఆర్డర్ ఆఫ్ ది ల్యాండ్ టైటిలింగ్ అప్పీలేట్ ఆఫీసర్. లేదంటే ఎల్టీఏఓ ఆఫీసర్ దగ్గర నుంచి ఆర్డర్ వస్తే దాని తర్వాత కానీ అది అవుతుంది. ఇది కంక్లూజివ్ అవుతుంది. అంటే ఏదైనా డిస్ప్యూట్, ఇప్పుడు ఇందులో ఉన్న డిస్ప్యూట్ ఇక్కడికి పంపిస్తారు కదా, దీని ఆర్డర్ ప్రకారం మాడిఫై అవుతుంది కదా, అప్పుడు కానీ ఆర్ ఎనీ అదర్ కాంపిటెంట్ అథారిటీ వాళ్ళు ఏదైనా ఆర్డర్ని మాడిఫై చేస్తే అప్పుడు అది కంక్లూజివ్ అవుతుంది. సచ్ ఎంట్రీస్ షల్ బి కంక్లూజివ్ ఎవిడెన్స్ ఆఫ్ సచ్ టైటిల్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సచ్ ప్రాపర్టీస్. కాబట్టి ఈ ఎంట్రీసు, ఈ మూడిట్లో ఉన్న ఎంట్రీసు ఆ ప్రాపర్టీకి సంబంధించి కంక్లూజివ్ టైటిల్స్. అయిందండి? సో ఇది అంటే మనం కంక్లూజివ్ టైటిల్ అంటే ఏంటి? ఈవెన్ అన్డిస్ప్యూటెడ్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయని వాళ్ళు చెప్పారో, ఉన్నాయని చెప్పి రిజిస్టర్ ఆఫ్ టైటిల్స్లో పెట్టారో, అవి కూడా 2 years తర్వాత మాత్రమే ఏమవుద్ది? కంక్లూజివ్ ఎవిడెన్స్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏమవుతుంది? అన్డిస్ప్యూటెడ్ ప్రాపర్టీస్ యొక్క టైటిల్ ఇప్పుడు పోతుంది. నౌ టైటిల్ విల్ గో ఈవెన్ అన్డిస్ప్యూటెడ్ ప్రాపర్టీస్ ఇఫ్ దట్ ప్రాపర్టీ ఈజ్ ఎంటర్ ఇన్ టు రిజిస్టర్ ఆఫ్ టైటిల్స్ ఆర్ రికార్డ్ ఆఫ్ టైటిల్స్. సో నౌ ఇట్ ఈస్ losing its title and only after expiry of 2 years. That is one danger. So any dispute is pending before LTAO or any other court of law or any other competent authority on the date of expiry of the 2 years from the date of such notification shall be conclusive only after and in accordance with final resolution of such dispute. ఓకే, 2 సంవత్సరాల టైం నాటికి, ఎక్స్పైరీ అయ్యే టైం నాటికి డిస్ప్యూట్స్ కనుక పెండింగ్ ఉంటే అవి ఆ డిస్ప్యూట్స్ రిజల్యూషన్ అయిన తర్వాతే దానికి కంక్లూజివ్నెస్ వస్తాయి. కాబట్టి రిజిస్టర్ ఆఫ్ డిస్ప్యూట్స్లో ఎక్కిన దానికి 2 సంవత్సరాలు కూడా కాదు. ఆ డిస్ప్యూట్ ఎప్పుడు సాల్వ్ అయితే అప్పుడు దానికి ఫైనల్ కంక్లూజన్ వస్తుంది, ఈలోగా రాదు. అది సెక్షన్ 13 ఎఫెక్ట్. ఇప్పుడు సెక్షన్ 14 చూడండి. సెక్షన్ 14 ఏమంటుంది? ఎనీ పర్సన్ అగ్రీవ్డ్ బై ది నోటిఫైడ్ ఎంట్రీ ఇన్ ద రిజిస్టర్ ఆఫ్ టైటిల్స్. సో ఇక్కడ ఎక్స్క్లూజివ్గా సెక్షన్ 14 రిజిస్టర్ ఆఫ్ టైటిల్స్ గురించి మాత్రమే మాట్లాడుతుంది. రిజిస్టర్ ఆఫ్ డిస్ప్యూట్స్ అనలా, రికార్డ్ ఆఫ్ టైటిల్స్ అనలా, రిజిస్టర్ ఆఫ్ టైటిల్. ఈ రిజిస్టర్ ఆఫ్ టైటిల్లో ఎనీ పర్సన్ అగ్రీవ్డ్ బై ది నోటిఫైడ్ ఎంట్రీ, ఏదైనా ఎంట్రీ ఉందని చెబితే దానికి సంబంధించి మే ఫైల్ యాన్ అబ్జెక్షన్. ఈ ఎంట్రీకి సంబంధించి ఎనీ పర్సన్ అగ్రీవ్డ్, రిజిస్టర్ ఆఫ్ టైటిల్స్లో ఏ అనేవాడి పేరు ఎక్కించాము. ఏది ఆఫ్టర్ ఎంక్వైరీ అయిపోయి సెక్షన్ 9 ప్రకారం డిటర్మైన్ చేసి అంతా అయిపోయిన తర్వాత ఆయన ఎక్కించాడు. దీనిలో డిస్ప్యూట్ ఏం లేదు, ఫలానా ఏ అనేవాడే ఈ భూమికి యజమాని అని. అలా ఎక్కించిన తర్వాత సెక్షన్ 14 ప్రకారం
ఈ ఏ పేరు ఎక్కించావు, ఈ ఏ పేరు ఎక్కించడానికి వీలు లేదు, నాకు అభ్యంతరం ఉందని ఇలా నోటిఫై చేసిన 2 సంవత్సరాల లోపు ఆయన అబ్జెక్షన్ కానీ క్లెయిమ్ కానీ LTAO ముందు వేసుకోవచ్చు. సో ఇక్కడేమో ఈ 2 సంవత్సరాలు కంక్లూజివ్ కాదని చెప్పారు. అలాగే ఇక్కడేం చెప్పారు, ఈ 2 సంవత్సరాల లోపు అబ్జెక్షన్స్ ఏమన్నా ఉంటే వేసుకోవచ్చు. దాంతోపాటు LTAO దగ్గర 2 years తో పాటు ఆయన ఏం చేయొచ్చు, ఒక అప్లికేషన్ పెట్టచ్చు. ఏంటి అప్లికేషను, ఏమని పెట్టచ్చు, దీన్ని ROT రిజిస్టర్ ఆఫ్ టైటిల్స్లోంచి తీసేసి రిజిస్టర్ ఆఫ్ డిస్ప్యూట్స్లో పెట్టండి అని చెప్పి ఒక అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అలా అప్లికేషన్ పెట్టుకుంటే ఆయన ఏం చేయాలి, అపాన్ ద రిసిప్ట్ ఆఫ్ సచ్ అప్లికేషన్ the TRO shall make an entry in the register of disputes and make a mention of it in the register of titles also for reference. Shall make అంటే ఆటోమేటిక్గా ఆయన ఏం చేయాలి, తీసుకొచ్చి దీన్ని రిజిస్టర్ ఆఫ్ డిస్ప్యూట్స్లో పెట్టాలి. ఇక్కడ మీకు సెక్షన్ 14లో క్లెయిమ్ అబ్జెక్షన్ అన్నారు. సెక్షన్ 14లో డిస్ప్యూట్ అనే పదం లేదు. అంటే ఏంటి, డిస్ప్యూట్ అంటే సెక్షన్ 2(5)లో క్లియర్గా వివరంగా చెప్పారు. ఏమని, అది లీగల్గా ఎనీ జ్యుడిషియల్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ దగ్గరే రేజ్ చేయాలి అని చెప్పారు. కానీ అలాంటిదే డిస్ప్యూట్ అని చెప్పారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి 14లో డిస్ప్యూట్ అనే పదం లేదు. కాబట్టి కోర్టులో ఉన్నదైనా కోర్టులో లేనిదైనా ఎనీ క్లెయిమ్ ఆర్ అబ్జెక్షన్, సింపుల్గా మనం LTAO దగ్గరే మనం ఒక క్లెయిమ్ని రేజ్ చేయవచ్చు, అబ్జెక్షన్ని రేజ్ చేయవచ్చు. సో కోర్టులో ఉన్న సూటే కాదు, బయట సూట్లు కానీ ఫ్రెష్గా కానీ, అంటే డిస్ప్యూట్ అంటే ఆల్మోస్ట్ ఒక రకంగా ఎగ్జిస్టింగ్ సూట్ అని అనుకోవచ్చు, ఎగ్జిస్టింగ్ డిస్ప్యూట్ అనుకోవచ్చు. యాజ్ పర్ ది డెఫినేషన్ మీరు డిస్ప్యూట్ అనే పదాన్ని కనుక మనం చూస్తే అది ఎగ్జిస్టింగ్ డిస్ప్యూట్ అనే అర్థం వచ్చింది. ఎందుకంటే రైజ్డ్ అంటే ఇప్పటికే రైజ్ చేసిన డిస్ప్యూట్ ఉంటే 7(1) ప్రకారం ఆయనకి చెప్పాలి. అంటే ఇక్కడ ఈ డిస్ప్యూట్ అనేది ఎగ్జిస్టింగ్ అనే మీనింగ్ వచ్చింది. కానీ సెక్షన్ 14 వచ్చేసరికి ఫ్రెష్ క్లెయిమ్స్ ఆర్ అబ్జెక్షన్స్, ఎందుకంటే ఇక్కడ డిస్ప్యూట్ అనే పదం రాలా. కాబట్టి క్లియర్గా అబ్జెక్షన్ ఏదైనా ఉంటే అక్కడ చెప్పవచ్చు అని చెప్పారు. సో అది పర్టికులర్గా రిజిస్టర్ ఆఫ్ టైటిల్స్కి సంబంధించిన ఆస్తులు, అంటే ఏ డిస్ప్యూటు లేని ఆస్తులు. కాబట్టి ఏ డిస్ప్యూటు లేని ఆస్తుల మీద కూడా సెక్షన్ 14 ఫ్రెష్ క్లెయిమ్స్ని ఇన్వైట్ చేస్తుంది. ఇప్పుడు దీంట్లో సెక్షన్ 15 ఏం చెప్తుంది, ఈ విధంగా సెక్షన్ 10 కింద వచ్చిన రిఫరెన్స్ కానీ, సెక్షన్ 10 రిఫరెన్స్లు ఏంటి, డిస్ప్యూట్ని అంటే రిజిస్టర్ ఆఫ్ డిస్ప్యూట్స్లో దాన్ని ఎంటర్ చేసి LTAOకి రిఫర్ చేయాలి అని చెప్పారు సెక్షన్ 10లో. దాన్ని సెక్షన్ 10 రిఫరెన్స్ అంటారు. ఇప్పుడు దీన్ని డిస్ప్యూట్ అనే పదాన్ని మనం ఎగ్జిస్టింగ్ డిస్ప్యూట్గా భావిస్తున్నాం. ఎందుకంటే డిస్ప్యూట్లో ఉన్న నిర్వచనం అది రైజ్డ్ అన్నారు కాబట్టి. అంటే ఎగ్జిస్టింగ్ డిస్ప్యూటు సివిల్ కోర్టులోనో లేకపోతే అథారిటీస్ దగ్గర ఉన్న డిస్ప్యూట్ని LTAOకి రిఫర్ చేస్తాడు, అదొకటి. లేదా సెక్షన్ 14లో ఉన్న క్లెయిమ్స్ ఆర్ అబ్జెక్షన్ అపాన్ ఏ రిఫరెన్స్ మేడ్ అండర్ సెక్షన్ 10 బై ది టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఆర్ యాన్ అబ్జెక్షన్ ఆర్ క్లెయిమ్ ఫైల్డ్ ఇన్ అకార్డెన్స్ విత్ సెక్షన్ 14 ఆర్ సుమోటో, అంటే LTAO సుమోటోగా కూడా తీసుకోవచ్చు. అంటే 3 రకాలైనటువంటి విధానాల్లో ఆయన ఈ కంప్లైంట్ని రిసీవ్ చేసుకోవచ్చు. అలా రిసీవ్ చేసుకుని దాన్ని ఏం చేయొచ్చు ఆయన, అండ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ యాక్ట్ షాల్ ప్రొసీడ్ టు హియర్ ద పార్టీస్, ఆయన దాన్ని డిసైడ్ చేస్తాడు, ఎంక్వైరీ చేస్తాడు. బై కండక్టింగ్ అన్ ఎంక్వైరీ అండ్ పాస్ అన్ ఆర్డర్ మేక్ అన్ ఎంట్రీ ఇన్ ద రిజిస్టర్ ఆఫ్ టైటిల్స్. అప్పుడు ఎంక్వైరీ చేసి ఒక ఆర్డర్ పాస్ చేస్తాడు. దేని గురించి, ROTలో ఎంటర్ చేయటం గురించి.
రిఫరెన్స్ ఆర్ అబ్జెక్షన్ వాజ్ ఫైల్డ్. సో ఆయన చెప్పిన దాని ప్రకారం ఇది అవుద్ది. సో ఇప్పుడు మనకి ఏమర్థమైంది, సెక్షన్ 2(5) ఈ సెక్షన్ 10, 9, 14, 13, 15 చూస్తే ఇప్పుడు దాకా లేని వివాదాలు లేని ఆస్తులు కూడా వివాదాలు సృష్టించడానికి ఈ చట్టం అవకాశం కల్పించింది. అది కూడా 2 రకాల వివాదాలు. ఒకటి ఎగ్జిస్టింగ్ డిస్ప్యూట్స్ని ఇక్కడికి మార్చొచ్చు, రెండోది కొత్త ఫ్రెష్ షీట్ని కూడా చూడొచ్చు. సో ఇక్కడ మనం 10లో ఉన్న డిస్ప్యూట్ని ఎగ్జిస్టింగ్ డిస్ప్యూట్ గాను, సివిల్ కోర్టు అథారిటీస్ దగ్గర ఉన్న డిస్ప్యూట్ గాను భావిస్తే, ఇప్పుడు దీన్ని రిఫర్ చేస్తున్నాడు కాబట్టి టీఆర్ఓ దీన్ని స్ట్రిక్ట్ ఇంటర్ప్రిటేషన్ చేస్తే సివిల్ కోర్టుల్లో అథారిటీస్ దగ్గర ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ డిస్ప్యూట్స్ని కూడా ఇప్పుడు తీసుకొచ్చేసి ఎల్టీఏఓకి రిఫర్ చేయాలి. ఒకవేళ అలాంటి స్ట్రిక్ట్ ఇంటర్ప్రిటేషను ప్రభుత్వం ఇవ్వటానికి కానీ కోర్టులు ఇవ్వటానికి కానీ సిద్ధపడకుండా, మేము అట్లా అనలేదు, దాని అర్థం అది కాదు, ఎగ్జిస్టింగ్ కోర్టులో ఉన్నటిని తీసుకురమ్మని కాదు మా ఉద్దేశం అని అన్నారనుకోండి, అప్పుడు అసలు రిజిస్టర్ ఆఫ్ డిస్ప్యూట్కి ఎటువంటి మీనింగు ఉండదు. యాజ్ పర్ సెక్షన్ 2(5) డిస్ప్యూట్ అనే పదానికి అర్థం. ఇక అప్పుడు ఎల్టీఏఓ ఏం చేయాలి, సెక్షన్ 14లో ఉన్న కొత్త ఆస్తులకు సంబంధించి ఫ్రెష్ క్లెయిమ్, అంటే ఏ వివాదాలు లేని ఆస్తులకు సంబంధించినటువంటి ఫ్రెష్ క్లెయిమ్స్, ఫ్రెష్ అబ్జెక్షన్స్ని విచారించడానికి ఆ ఎల్టీఏఓ ఉన్నట్టు. పాత డిస్ప్యూట్లు ఏమీ లేవు. అట్లాగే పాత కొత్త ఏమైనా వస్తే అది నెక్స్ట్ ఏం చెప్తారో చూద్దాం. ఇప్పటి వరకు ఉన్న దాని ప్రకారం ఇది వివాదం. సో నెక్స్ట్ అలాగే ఇప్పుడు మనం ఈ మార్కెటబుల్ టైటిల్ అన్నాడు. అంటే ఏంటి, సెక్షన్ 46కి వెళ్తే ఇక్కడ మార్కెటబుల్ టైటిల్ అన్నారు. ఎప్పుడైతే ఎంట్రీస్ ఇవన్నీ 3 రిజిస్టర్లో అయిపోయినాయో, ఈ ఎంట్రీస్కి ఉన్నటువంటి వాల్యూ ఏంటో చెప్తారు చూడండి. ప్రూఫ్ ఆఫ్ టైటిల్, ఎనీ టైటిల్ రికార్డెడ్ ఇన్ ద రిజిస్టర్ ఆఫ్ టైటిల్స్ ఇన్ అకార్డెన్స్ విత్ ది ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ యాక్ట్ shall be considered as proof of the marketable title of the title holder, subject to the entries in the register of charges and covenants and the register of disputes. కాబట్టి ఒక్కసారి ఆర్ఓటీలో కానీ ఎంటర్ అయితే, రిజిస్టర్ ఆఫ్ టైటిల్స్లో కనుక ఎంటర్ అయితే యాజ్ పర్ దిస్ యాక్ట్, దానికి ఏమనర్థం, షల్ బి కన్సిడర్డ్ యాజ్ ప్రూఫ్ ఆఫ్ ది మార్కెటబుల్ టైటిల్. అంటే ఆర్ఓటీలో ఉన్నదానికి మాత్రమే ఈ టైటిల్ హోల్డర్కి మార్కెటబుల్ టైటిల్, అంటే అమ్ముకోవటానికి మార్కెట్లో కొనుక్కోవటానికి ఇట్లా మార్కెటబుల్ టైటిల్ వచ్చింది అని సెక్షన్ 46 చెప్తోంది. అంటే ఆర్ఓటీలో ఎంటర్ అయ్యేదాకా రాదు. సో ఆర్ఓటీలో వచ్చిన దానికి మళ్ళీ అవకాశం, డిస్ప్యూట్ చేయడానికి కూడా అవకాశం ఉంది. సో వీటన్నిటిని బట్టి చూస్తే ఇప్పుడు ఎటువంటి వివాదం, ఇప్పుడు సపోజు ఈ డిస్ప్యూటెడ్ ప్రాపర్టీకి మేము ఎగ్జిస్టింగ్ వాటికి మేము తీసుకోము అని ఎల్టీఏఓ చెప్పాడు అనుకోండి, అంటే వివాదాల్లో ఉన్న ఆస్తులు మేము విచారించము, కోర్టుల్లో విచారణలో ఉన్న వాటికి మేము చెప్పము, మా డిస్ప్యూట్ అంటే అది కాదు అన్నారనుకో. కాబట్టి ఏదైతే ఇప్పటికే డిస్ప్యూట్లో ఉన్న ఆస్తులు ఉన్నాయో వాటికి ఎటువంటి ఇబ్బంది లేదు, కోర్టుల్లోనే నడుస్తాయి. ఎప్పుడైతే కొత్త ఏ వివాదాలు లేని ఉన్నాయో వాటికి క్లెయిమ్స్, అబ్జెక్షన్ అవి మాత్రమే ఎల్టీఏ వాళ్ళు విచారిస్తారు. దాని అర్థం అలా తీసుకుంటే. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి, ఏ వివాదాలు లేని ఆస్తులకి ఈ చట్టం ప్రకారం ఇబ్బంది ఉందా లేదా, మీరే ఆలోచించుకోండి.